బ్లూ చూపించండి. ఇదండి కింద ఇదా? అదే. అవును, చాలా బాగుంది. దీన్ని కూడా ప్యాక్. అలాగే అంకుల్. విశ్వం, ఈ శారీ బాగుంది కదా? బాగుంది కదండి? చాలా బాగుంది. మావయ్య, ఈ శారీ ఎలా ఉంది? మీ ఆడోళ్ళ చీరల గురించి నాకేం తెలుసమ్మా, మీ ఇష్టం. ఈ శారీ ఎలా ఉంది? మీకు నచ్చితే నాకు ఓకే. ఏంటిది, ఇందాక నుంచి డల్గా ఉన్నావు, చూడిది. నాగేశ్వరి, ఆ చీర చూడమ్మా. అది అది ఆ థర్డ్ వన్ చూ. అది కాదు, కింద. నాగేశ్వరి, నాగేశ్వరి, వెళ్దాం పద. యాక్సిడెంట్లో నాకేమన్నా అవుతుందేమోనని భయపడ్డావా?
నేను ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే నువ్వేం చేసేదానివి? ఏయ్, నాగేశ్వరి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ కాదు, గుట్టు మీదున్న గుడి దగ్గరికి వెళ్దాం. చెప్పు సంధ్య. నాకీ పెళ్ళొద్దు. మళ్ళీ ఏమైంది నీకు? నిన్న రాత్రి నీకు చిన్న బిడ్డకి చెప్పినట్టు చెప్పాను. అన్నిటికీ సరేనని తలాడించావు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు. నేనున్నాను కదా, ఎందుకు అనవసరంగా భయపడతావు? నాది అనవసరమైన భయం కాదు. పొద్దున పూజ గదిలో ఏం జరిగిందో చూశారు కదా. నేను కొట్టిన కొబ్బరికాయ పాడైపోయింది. అదే పెద్ద అపశకునం. అప్పుడు కూడా నాకు మీరేదో సర్ది చెప్పి షాపింగ్కి తీసుకువెళ్లారు. వెళ్లేదారిలో ఏమైంది? ఆయన యాక్సిడెంట్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. నాకు ఆయనకు పెళ్లి చేద్దాం అనుకోగానే ఇలా జరిగింది అంటే రేపు పెళ్ళైతే ఆయనకి ఏం కాదని గ్యారంటీ ఏంటి? అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీ వాళ్ళకి విషయం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించుకుని మీ ఊరు వెళ్ళిపోండి. సంధ్య, నువ్వు చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూస్తున్నావు. నీకు విశ్వమావయ్యకి పెళ్లి జరిగితే అన్ని సమస్యలు సమసిపోతాయనే నమ్మకం నాకుంది. కానీ నాకు ఆ నమ్మకం లేదు. మా పెళ్లి జరిగితే ఆయన ప్రాణాలకి ఖచ్చితంగా ప్రమాదం జరిగే తీరుతుంది. అలా ఏం జరగదు. జరగకుండా నేను చూసుకుంటానని చెప్తున్నానుగా. మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు. నా దురదృష్టాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. నా వల్ల కాకపోవచ్చు, కానీ ఆ దైవం వల్ల అవుతుంది. ఆ తల్లి నాగేశ్వరి నీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఏ దైవం నా మాంగళ్యాన్ని కాపాడలేదు. ఏ దైవం మీద నాకు నమ్మకం లేదు. దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు సంధ్య. జరుగుతున్నదంతా చూస్తూ ఎవరిని నమ్మను, ఎలా నమ్మను? ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆ దైవాన్ని నమ్ము. ఆ నాగేశ్వరీదేవి శక్తి గురించి నీకు తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. నీకో విషయం తెలుసా? ఒకప్పుడు నా శరీరంలో విషం ఉండేది. ఆ నాగేశ్వరీదేవి శక్తి వల్ల నా శరీరంలోంచి విషం పోయింది. అసలంతెందుకు, ఆ వైదేహి విశ్వమావయ్య ఎడంచేయి నరికేసింది. ఎంతో కాలం ఒక చెయ్యి లేకుండా విశ్వమావయ్య అవిటివాడిగానే బతికాడు. నేను స్వర్ణ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత విశ్వమావయ్యకి ఆ దైవశక్తి వల్ల పోయిన చేయి తిరిగొచ్చింది. ఇదంతా దేనికి? మొన్నటికి మొన్న మా ఆయన హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఉంటే నాగసేవకుడు నాగేశ్వరీదేవి కుంకుమ తీసుకొచ్చి ఆయన నుదుటిన పెట్టాడు. ఆయన కోలుకోవడం నీ కళ్ళారా నువ్వే చూసావు కదా. ఆ తల్లి ముందున్న ఆ కుంకుమకే అంత శక్తి ఉంటే ఆ తల్లికి ఎంత శక్తి ఉందో ఒక్కసారి ఆలోచించు. నేను రేపే సర్పవనం ఆలయంలో నీకున్న అన్ని దోషాలు తొలగిపోవడానికి ప్రత్యేక పూజ ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత ఏ దోషము
నీ జీవితాన్ని ఏమీ చేయలేదు. ఏంటి, నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? పద, ఇంటికి వెళ్దాం. నాగేశ్వరి, నాగేశ్వరి, సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా అధువదన్యధాస్తే. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం చేసుకోండి. నాగేశ్వరీదేవ్యై నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇప్పుడు అన్ని దోషాలు తొలగిపోయాయి. ఇక నిక్షేపంగా పెళ్లి జరిపించవచ్చు.